హాయ్ అందరికీ. ఈరోజు మనం సింపుల్గా పర్ఫెక్ట్ ఫిట్ బ్లౌజ్ ఎలా కుట్టాలో చూసేద్దాం. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీరు కూడా ఈజీగా కుట్టగలరు. ఫస్ట్ బ్యాక్ పార్ట్కి బెల్ట్ కుట్టుకుందామండి. నడుం బెల్ట్ నేను 2 పీసులు తీసుకుని 2 అటాచ్ చేస్తున్నాను. 2 అటాచ్ చేసి ఇలా 2 అటాచ్ చేశాక మనకి ఎంతవరకు నడుం బెల్ట్ కావాలన్నది చూసుకుని మిగతాది ఎక్కువగా ఉన్నది కట్ చేసేసాను. ఇప్పుడు చివరన ఒక పాదం అంత ఖర్చు పెట్టుకుని చివరి వరకు కుట్టుకోవాలి. ఇలా కుట్టడం వల్ల చేతి కుట్లు వేసేటప్పుడు నీట్గా వస్తుందండి. కుట్టుకోవడానికి కూడా మనకి వీలుగా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుందండి. స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను. బిగినర్స్కి చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఇలా బ్లౌజ్ పైన ఈ క్లాత్ పెట్టి ఇలా అటాచ్ చేసుకోవాలి. ఈ నడుం బెల్ట్ అన్నది మనం కుట్టింది పైన ఉండాలి, బ్లౌజ్ ఒరిజినల్ కింద ఉండాలి. ఈ కుట్టు అన్నది మనం మడత పెట్టినప్పుడు లోపలికి రావాలండి. కుట్టేటప్పుడు కూడా 2 పర్ఫెక్ట్గా సర్దుకుని కుట్టాలి. ఇలా ఈ కుట్టిలా లోపలికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా మడత పెట్టినప్పుడు పైకి లేవకుండా ఉండడానికి మిడిల్లో మరో కుట్టు వేసేసుకోండి. ఇలా మిడిల్లో ఇంకో స్టిచ్ వేసేసుకుందాం. ఇలా స్టిచ్ వేసుకోవడం వల్ల క్లాత్ అణిగి ఉంటుంది, పైకి లేవకుండా. ఇలా స్టిచ్చింగ్ వేసేసుకున్న తర్వాత మడత పెట్టుకుని ఈ చివరన మరో కుట్టు వేసేసుకోండి. ఇది దూరం కుట్టు వేసుకోండి, ఎందుకంటే చేతి కుట్లు కుట్టాక ఈ కుట్టు అన్నది తీసివేసేసుకోవచ్చు. బిగినర్స్కి ఇది బాగుంటుంది, క్లాత్ జరిగిపోకుండా ఉంటుందని చెప్తున్నాను. అలవాటు ఉన్న వాళ్ళకి, కుట్టే వాళ్ళకి ఇది అవసరం లేదు. తర్వాత మనం చేతి కుట్టు కుట్టుకున్న తర్వాత ఈ కుట్టు తీసేసుకోవచ్చు. ఇప్పుడు వెనకాల టక్స్ పెట్టుకోవడానికి, నడుము టక్స్ పెట్టుకోవడానికి ఇలా ఫోల్డ్ చేసి 4 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకున్నాను. ఈ 4 ఇంచుల దగ్గర మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు 1/2 ఇంచు దగ్గర ఖర్చుకి హైట్ వచ్చి 3.5 దగ్గర మార్క్ చేసుకోవాలి. బ్లౌజ్ పొడవు ఎక్కువగా ఉంటే 4 కూడా పెట్టుకోవచ్చండి. అంటే 15 ఇంచులు దాటి ఉంచితే 4 పెట్టుకోవచ్చు. ఇది 15 ఇంచుల లోపే కాబట్టి 3.5 పెట్టాను హైటు. ఇలా మరోసారి స్టిచ్ చేసుకుంటే ఊడిపోకుండా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఏదైనా స్టిచ్చింగ్ 2 సార్లు చేసుకుంటే బాగుంటుంది. తర్వాత ఇటు సైడ్ కూడా అలాగే సేమ్ ప్రాసెస్. హాఫ్ ఇంచు మన ఖర్చుకి 3.5 హైట్ పెట్టేసుకుని ఇది కూడా అలాగే సేమ్ స్టిచ్చింగ్ చేసేసుకోవాలి.
ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇలా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుని ఫ్రంట్ పార్ట్లో మనం మెయిన్ టక్స్ కింద పెట్టుకునేదండి. ఇక్కడ వచ్చేసి ఆది బ్లౌజ్ తీసుకుని ఆది బ్లౌజు ఇలా క్రాస్ కట్ ఉంటుంది కదా, అక్కడి నుంచి ఇలా కొలుచుకోవాలి. క్రాస్ బెల్ట్ దగ్గర కొలుచుకున్నాను. ఇలా క్రాస్ బెల్ట్ దగ్గర నుంచి 2.5 దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఎవరికైనా 2.5 సరిపోతుందండి. ఇంకా కొద్దిగా చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే 2.75 కూడా పెట్టాలి. తర్వాత ఇది వచ్చి మనకి టక్స్ వచ్చేసి ఎంత వెడల్పు ఉండాలన్నది ఇక్కడ చూసుకుంటే 2.75 దగ్గర ఒక లైన్ గీసుకున్నాను. ఈ రెండుని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ రెండింటిని ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే ఇప్పుడు మనకి వెడల్పు వచ్చేసింది. వెడల్పు వచ్చేసి 1.5 అండి. 1.5 దగ్గర ఒక మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ టక్స్ అన్నది హైట్ వచ్చేసి 2.5 ఉండాలి. 2.5 దగ్గర ఒక మార్క్ చేసుకున్నాను. ఇలా మార్క్ చేసుకుని ఆ మార్క్ పైనే ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇదే మెయిన్ టక్స్ అండి. ఇది పర్ఫెక్ట్గా వస్తే మనకి బ్లౌజ్ చక్కగా కుదిరినట్టే. ఈ డాట్ వల్లే మనకి ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ కుదురుతుంది. సో ఇది జాగ్రత్తగా చేసుకోవాలి. ఇలా దీన్ని బేస్ చేసుకుని ఇప్పుడు ఉక్స్ పట్టీ దగ్గర మనం టక్స్ పెట్టుకుందాం. ఇలా 2 సమానంగా ఫోల్డింగ్ చేసుకుని ఇక్కడ 1/2 ఇంచ్, ఇది కూడా హైట్ వచ్చి 2.5 దగ్గర మార్క్ చేసుకుని ఇది మొదట ఎడల్పుగాను చివరికి వచ్చేసరికి సన్నగా తీసుకోవాలండి. ఇలా స్టిచ్చింగ్ చేసుకుని ఇలా ఇది కూడా 2 టైమ్స్ చేస్తాను చూడండి. ఇలా ఇప్పుడు ఈ 2 మెయిన్ డాట్సే వచ్చేసాయి. ఇప్పుడు 3వ డాట్ కోసం ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. మెయిన్ డాట్ దగ్గర ఇలా మడత పెట్టుకుంటే వచ్చేస్తుంది. ఇక్కడ కూడా 1/2 ఇంచ్, ఇది వచ్చేసి 3.5 దగ్గర పెట్టుకోవాలండి. ఆ 2 డాట్స్ 2.5 దగ్గర పెట్టుకున్నాం. ఇది 3.5 దగ్గర పెట్టుకోవాలి హైట్. మెయిన్ డాట్ దగ్గర మనం ఇలా ఫోల్డింగ్ చేస్తే ఒక గీతలా వస్తుందండి. ఆ గీత దగ్గర నుంచి మడత దగ్గర 1/2 ఇంచ్ దగ్గర పెట్టుకుని హైట్ వచ్చి 3.5 దగ్గర పెట్టుకుని ఇలా స్టిచ్ చేసుకోవాలి. పైన వెడల్పు కింద సన్నగా ఇలా పెట్టుకోవాలి. చూసారా? ఇప్పుడు ఇది వచ్చేసింది ఫ్రంట్ పార్ట్. సేమ్ ఇదే ప్రాసెస్లో మరో పీస్ని కూడా టక్స్ వేస్తున్నాను చూడండి. డాట్స్ సేమ్ ప్రాసెస్. ఇది మళ్ళీ మీకు చూపిస్తున్నాను. 2 టైమ్స్ చూసారంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది కదా అని స్కిప్ చేయకుండా ఇది కూడా చూపిస్తున్నాను. ఇలా మీరు 1-2 సార్లు చూసుకొని ఒకసారి ట్రై చేస్తే తప్పకుండా వస్తుందండి. మీ బ్లౌజులను మీరు కుట్టుకోవడమే కాకుండా ఎవరివైనా కూడా కుట్టగలుగుతారు. అసలు ట్రై చేయాలి కదండి. ట్రై చేస్తే ఏది రానిదంటూ ఉండదు.
ఇలా ఓకే. ఈ ఫోల్డింగ్ జాగ్రత్తగా చూసుకుంటే మీకు అర్థమవుతుంది. ఈ డాట్ వచ్చేసి సేమ్ హాఫ్ 3.5. ఓకే, మనకి ఫ్రంట్ పార్ట్స్ 2 కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడు క్రాస్ బెల్ట్ తీసుకుందాం. ఈ బ్లౌజ్ కటింగ్ చేసిన వీడియో ఉంది, చెక్అవుట్ చేయండి నా ఛానల్లో. ఇలా క్రాస్ బెల్ట్ని తీసుకుని నేను వచ్చేసి ప్యాంట్ తీసుకున్నానండి. అదైతే దళసరగా ఉండి బాగుంటుందని చెప్పేసి తీసుకున్నాను. ఇక్కడ క్రాస్ బెల్ట్ వచ్చేసి ఇలా తిరగేసుకుని కింద వచ్చేసి ప్యాంట్ పెట్టాను, పైన వచ్చేసి ఒరిజినల్ పీస్ పెట్టాను. ఈ ఒరిజినల్ పీస్ని తిరగేసి పెట్టానండి. పెట్టి స్టిచ్ చేసుకుంటున్నాను. చూడండి, చివరన పాదం అంతా ఖర్చు పెట్టి స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇప్పుడు రెండోది కూడా ఇది ఎలా పెట్టుకోవాలంటే, మొదట నేను ఉక్స్ బెల్ట్ దగ్గర నుంచి పెట్టాను. ఇప్పుడు రెండోది వచ్చేసి చివరిని పెడుతున్నానండి. ఇలా అయితేనే ఆపోజిట్గా వస్తాయి. ఇక్కడ వచ్చేసి ఉక్స్ బెల్ట్ చివరిని వచ్చేలా, అది ఫస్ట్ ఉక్స్ బెల్ట్ స్టార్ట్ చేశాను, రెండోది వచ్చేసి ఉక్స్ బెల్ట్తో ఎండ్ చేశాను. ఇలా ఇప్పుడు ఈ చివరిన ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసేసుకుని ఒరిజినల్ని బట్టి ఇది ప్యాంట్ది మొత్తం అంతా కట్ చేసేస్తున్నాను. ప్యాంట్ పీస్ని ఇలా కట్ చేయడం వల్ల మీకు ఒరిజినల్ పీస్ ఎలా అయితే ఉంటుందో అలాగే వస్తుంది. ఈ మెథడ్ వచ్చేసి బిగినర్స్కి బాగా హెల్ప్ అవుతుందని ఇలా వివరంగా చెప్తున్నానండి. దీన్ని ఇలా మడత పెట్టేసుకుని చివరన కుట్టు వేసేసుకోండి. ఎప్పుడు కూడా ఖర్చు ఒక పాదం అంత ఖర్చు పెట్టుకోవాలండి. ఇలా అయితే మనకి క్రాస్ బెల్ట్ రెడీ అయిపోతుంది. ఈ వే వచ్చేసి ఈజీగా కూడా ఉంటుందండి క్రాస్ బెల్ట్ కుట్టడం. ఇలా సేమ్ రెండోది కూడా అలాగే చేసుకుందాం. నా ఛానల్ నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీ లైక్ మాకెంతో మోటివేషన్గా ఉంటుంది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైన కామెంట్ను కూడా తెలపండి. ఇలా షేప్ బెల్ట్ రెడీ అయిపోయి చూడండి. రెండు కూడా ఇలా ఎదురెదురుగా రావాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ తీసుకుని
ఒక పార్ట్ తీసుకుని ఇలా ఒరిజినల్ కిందకి రావాలండి. దీనికి ఒరిజినల్ పీస్ని తీసుకుని అటాచ్ చేసుకోవాలి. ప్యాంట్ వేసాను కదా, రెండోది అది వచ్చేసి కింద వదిలేయండి. వదిలేసి ఓన్లీ ఒరిజినల్ ఒక్కటే తీసి కుట్టుకోవాలి. ఇలా ఒరిజినల్ పీసే కుడుతున్నాను చూడండి. ఎక్స్ట్రా పీస్ రెండోది వేసాను కదా ప్యాంట్ది, అది కింద ఇలా ఉంది చూడండి, గమనించండి. ఇలా ఇది నేను ఇంకో స్టిచ్చింగ్ కూడా చేస్తానండి, 2 టైమ్స్ చేస్తాను. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఇది ఇలా అయింది కదా, ఇప్పుడు దీన్ని ఇలా మడత పెట్టండి. ఇలా మడత పెట్టి ఈ చివరన వచ్చిన ఖర్చుతో ఈ ఖర్చుని ఈ చివర మనం కుట్టి వేసిన మీద నుంచి ఇలా కుట్టి వేసిన మీద కుట్టి వేసుకుంటూ వచ్చేయండి. లోపల ఉన్న బ్లౌజు వేయకూడదండి. ఇలా పైకి సర్దుకుంటూ ఉంటే మీకు ఓన్లీ మన బ్లౌజ్ చివరిన పీసు, మనం వేసిన క్రాస్ బెల్ట్ 2 పీసులు 3 కలిపి స్టిచ్ అవుతుంది. లోపల బ్లౌజ్ అయితే రాదు, సరిగ్గా చూసుకోండి స్టిచ్చింగ్లోకి. ఇప్పుడు చివరి నుంచి ఇలా లాగితే బ్లౌజ్ వచ్చేస్తుంది. ఇలా కనుక కుడితే క్రాస్ బెల్ట్ అన్నది ఫిట్టింగ్ బాగుంటుంది. తర్వాత స్టిచ్చింగ్ అన్నది మనకి బయటికి కనిపించకుండా నీట్గా ఉంటుందండి. ఎక్స్ట్రా పీసుని కట్ చేసేయండి. ఇలా వస్తుంది. సేమ్ మెథడ్లో రెండోది కూడా స్టిచ్ చేశాను చూడండి. ఇది మీకు అర్థం కావాలని రెండోది కూడా చూపిస్తున్నానండి. జాగ్రత్తగా చూస్తే తప్పకుండా అర్థమవుతుంది. ఈజీ మెథడ్ కూడా ఇది. ఇలా హుక్స్ పట్టి వైపు లాగితే మనకు బ్లౌజ్ వచ్చేస్తుంది బయటకు. వెనకాల చూడండి, అసలు కుట్టు అన్నది కనిపించకుండా ఫినిషింగ్ అన్నది బాగుంటుంది. ఇలా 2 కరెక్ట్గా వచ్చేసాయి కదా. ఇప్పుడు మనం హుక్స్ బెల్ట్ తర్వాత తాళ్ళకి బెల్ట్ కుట్టుకుందామండి. లెఫ్ట్ సైడ్ ఉన్నది మనం హుక్స్ పట్టి కుట్టుకోవాలి. హుక్స్ పట్టీకి ఇలా క్లాత్ని రెడీ చేసుకున్నాను. దీన్ని వచ్చేసి చూడండి, హుక్స్ పట్టీకి మనం బ్లౌజ్ ఫ్రంట్ వైపు
తీసుకోవాలి. ఫ్రంట్ వైపు పైన పెట్టుకుని ఇలా ఫోల్డింగ్ చేసుకుని చివరన పైన స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా పెట్టుకుని ఇలా పైకి తీసుకున్న తర్వాత ఈ మిడిల్లో ఒక కుట్టు వేయండి. ఇలా చేస్తే అటు సైడ్కి తిరిగి చక్కగా బాగుంటుందండి. ఇప్పుడు జాకెట్ని ఇలా తిరగవేసి దీన్ని ఇలా ఒకసారి మడత పెట్టి మళ్ళీ ఇలా 2 టైమ్స్ మడత పెడితే ఉక్స్ పట్టి అన్నది చాలా బాగుంటుంది. చూడడానికి ఫినిషింగ్ అన్నది పర్ఫెక్ట్గా చూసే విధంగా బాగుంటుంది. ఇలా చేసుకుని స్టిచ్చింగ్ చేసేసుకోండి. ఎక్కడ కుట్లు అనేవి కనపడకుండా నీట్గా ఫినిషింగ్ ఉంటుందండి. మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది మీకు. ఇదిగో ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేయండి. తర్వాత తాడులు పట్టి కుట్టుకోవడానికి వెనకాల నుంచి కుట్టాలండి ఇది. అది మనం బ్లౌజ్ ఫ్రంట్ పెట్టుకున్నాం. ఇది వచ్చేసి బ్లౌజ్ బ్యాక్ పెట్టుకోవాలి. బ్యాక్ నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఇది బ్యాక్ నుంచి స్టిచ్ చేసుకుని ఫ్రంట్కి వస్తుంది. హుక్స్ పట్టి వచ్చేసి ఫ్రంట్ నుంచి స్టిచ్ చేసుకుని బ్యాక్ వెళ్తుంది. ఇది ఇలా స్టిచ్ చేసుకుని ఇలా తిరగేసుకున్న తర్వాత ఇది కూడా సేమ్ ఇలా ఒక మడత పెట్టుకొని మళ్ళీ రెండోసారి పెట్టుకుంటే తాడు పట్టి అన్నది వస్తుంది. ఇలా స్టిచ్ చేసేసుకోవడమే. ఇలా స్టిచ్ చేసుకుని మళ్ళీ చివరన ఇంకో స్టిచ్ వేసుకోండి. ఆ స్టిచ్చింగ్ ఈ స్టిచ్చింగ్ మిడిల్లో మనం తాళ్ళు వేసుకుంటాం. చూడడానికి బాగుంటుంది అలా అయితే. చూసారా, ఇలా ఆ మిడిల్లో మనం తాళ్ళు వేసుకుంటాం అన్నమాట. ఇలా వస్తుంది. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్లు రెండు కూడా రెడీ అయిపోయాయి. మిగతా స్టిచ్చింగ్ అంతా పార్ట్ 2లో చూద్దామండి.